జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. నారాయణ నాయకత్వం, నారాయణ సార్ నాయకత్వం. నేను నారాయణ గారి చెల్లిందండి. ఓట్లన్నీ నారాయణ గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ గారికి వేసి గెలిపించండి. అత్యధిక మెజారిటీ. వాయిస్ కోసం అంటే నువ్వు అత్యధిక మెజారిటీతో మా అందరినీ గెలిపించండి. వేమిరెడ్డి ప్రభాకర్ మనకందరికీ మంచి పథకాలు వచ్చుడు. ఒకసారి నారాయణ గారు రెండు ఓట్లు తెలుగుదేశం సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 6,000 జూలై 1 జూలై 1 6,000. తప్పకుండా 2 ఓట్ల ఎమ్మెల్యేగా టీచర్ మేడం 5,010 తప్పకుండా తెలుగుదేశం సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించు. ఇప్పుడు తప్పకుండా డిగ్రీ చేసిన పెన్షన్ వస్తుందా? వస్తుంది కదా. రేపు మన ప్రభుత్వం వచ్చినాక 3,000 నుంచి 4,000 వస్తుంది పెన్షన్. ఏప్రిల్ నుంచి బకాయిలు వస్తారు. సరేనా? చంద్రన్న బీమా, చంద్రన్న బీమా ఒక ఇంట్లో మరణిస్తే అది కనుక సహజ మరణం అయితే 5 లక్షల రూపాయలు. అలా కాకుండా యాక్సిడెంట్గా కనుక చనిపోయినట్టయితే 10 లక్షల రూపాయలు ఇస్తామని భరోసా ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజల యొక్క ఇబ్బందులని, వారి యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టో తయారు చేసి అందరికీ అనుగుణంగా తయారు చేశారు. ప్రజలందరికీ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత భరోసాని కల్పిస్తున్నారు మన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రకంగా ప్రతి ఒక్కటి చాలా అనువుగా ఉంది. ప్రత్యేకించి చెత్త పన్నునైతే క్యాన్సిల్ చేశారు. చెత్త పన్ను ఎందుకు పెట్టారో తెలియదు, కానీ చెత్త పన్నుని మన ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తోంది. కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉన్న ఈ పథకాలన్నింటినీ వర్తింపజేస్తారు. అంటే ఊరికే ఏదో మాట చెప్పటం కాదు, కరెక్ట్గా చేసి చూపించే ప్రభుత్వము మన తెలుగుదేశం ప్రభుత్వము. కాబట్టి తప్పకుండా మన పొంగూరు నారాయణ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటు వేసి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా ఓటు వేసి తప్పకుండా గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ముందుకు సాగుతున్నాము. వారు కూడాను తప్పకుండా చేస్తామమ్మా, ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము, తప్పకుండా మా సార్ని మేము గెలిపించుకుంటాము, మా నారాయణ సార్ని మేము గెలిపించుకుంటాము, మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామని వారు చాలా ఖచ్చితమైన భరోసా ఇచ్చి పంపిస్తున్నారు. వారందరి యొక్క నమ్మకానికి, వారి యొక్క భరోసాకి, వారి యొక్క ఆదరణకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు కోట గురు బ్రహ్మం, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ చీఫ్ ఆర్గనైజర్. మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో 2014, 2019లో అంతకన్నా ఎక్కువ అభివృద్ధి జరిగింది. మన నెల్లూరు దోమలనేని నెల్లూరుగా తయారు చేయాలనేది నారాయణ గారి సంకల్పము. అట్లాగే మంచి తాగునీరు ఇచ్చేదానికి కూడా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనేది ఆయన ఉద్దేశము. కాబట్టి మన నెల్లూరుని అభివృద్ధి చేసుకోవాలా, స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసుకోవాలంటే
మన నెల్లూరులో నారాయణ గారికి అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా మనందరం కూడా ఓట్లేసి వారిద్దరిని గెలిపించుకుంటే మన నెల్లూరును మనకు ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటు వేసి వారిద్దరిని గెలిపించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. నమస్కారం అండి. నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్న పొంగూరు నారాయణ గారి చెల్లిందండి. మీ పవిత్రమైన ఓటును మా అన్నగారికి వేసి అత్యధిక మెజారిటీతో పొంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యే గాను, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ గారిని ఎంపీ గాని గెలిపించారు.